నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఓవులేషన్ పెయిన్ ని అంటే అండం విడుదలైనప్పుడు నొప్పేస్తుంది. ఆ నొప్పిని మిటిల్ షమర్స్ అంటారు. ఇది మెడికల్ టర్మ్, జర్మన్ వర్డ్. అర్థం ఏంటంటే మధ్యలో అయ్యే నొప్పి. మధ్యలో ఎప్పుడవుతుంది? పీరియడ్ మధ్యలో అయ్యే నొప్పి. యూజువల్ గా ఏంటంటే ఇది అండం విడుదలైనప్పుడు అవుతుంది. సో అండం విడుదలైనప్పుడు నొప్పి ఎందుకు అవ్వాలి అనేది తెలుసుకుందాం. అండాశయాల్లో అండం పెరిగేటప్పుడు ఫాలికల్ లో పెరుగుతూ ఉంటుంది. ఫాలికల్ ఒక ఇల్లు లాగా అనుకోండి, ఫుల్ నీళ్లు ఉన్నాయి దాంట్లో. అండ్ దాంట్లో ఎగ్ పెరుగుతా ఉంది. ఎగ్ పెరుగుతా కొద్దీ అంటే మెచ్యూర్ అయ్యే కొద్దీ ఈ ఫాలికల్ లో కూడా నీరు పెరుగుతా ఉంటుంది. ఈ డామినెంట్ ఫాలికల్ అంటే పెద్దగా అయ్యే ఫాలికల్ లో మంచి ఎగ్ డెవలప్ అవుతా ఉంటుంది. ఈ ఎగ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్ ప్రభావం వల్ల మెచ్యూర్ అయినప్పుడు ఫాలికల్ పగిలిపోతుంది అనుకోండి, రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు అండం విడుదలవుతుంది. అది ట్యూబ్ లోకి వెళ్ళి ఫలదీకరణం అవుతే ప్రెగ్నెన్సీ అవన్నీ వస్తాయి. కానీ ఈ రప్చర్ అయిన ఫాలికల్ నుంచి నీరు కూడా బయటకు వస్తాయి. ఈ నీరు మీ అబ్డామినల్ వాల్ అంటే పొట్టకి ఇక్కడక్కడ తాకినప్పుడు మీకు నొప్పేస్తుంది. సో దీన్ని మిటిల్ షమర్స్ అంటారు. ఈ నొప్పి సివియర్ ఉండొచ్చు, మైల్డ్ ఉండొచ్చు, మీకు కొన్నిసార్లు తెలియకపోవచ్చు. కానీ ఇది ఏ సైడ్ అయితే అండం విడుదలవుతుందో ఆ సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొందరికి అసలు తెలీదు, కొందరికి ఆల్టర్నేట్ మంత్ అంటే ఒక నెల వదిలి ఇంకో నెల ఈ నొప్పి అవుతా ఉంటుంది. సో మిటిల్ షమర్స్ అనేది చాలా మనకు ఒక సూచన, ఒక సిగ్నల్ లాగా ఇస్తుంది అనమాట, అండం విడుదలవుతుందని. సో జాగ్రత్తగా గమనించండి. ఒక 6 months పాటు మీరు చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది మీకు అండం విడుదలైనప్పుడు ఆ సైడ్ నొప్పేస్తుంది. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలంటే అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే సక్సెస్ రేట్ అనేది ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ అండం విడుదలైనప్పుడు నొప్పి అన్నాను కదా, కాబట్టి మీరు మరీ అన్బేరబుల్ నొప్పి ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు మీకు పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, దాన్ని బట్టి మీకు రిలీఫ్ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.